నిన్న నారా లోకేష్ గారు తిరుపతికి విచ్చేసి చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో కార్యకర్తల మీటింగ్ను పెట్టి మా కుటుంబం మీద అదేవిధంగా మా నాన్నగారి మీద అనేక అవాస్తవ ఆరోపణలు చేయడం జరిగింది. దానికి సమాధానం చెప్పాలని చెప్పి ఈరోజు ఈ మీటింగ్ పెట్టడం జరుగుతూ ఉంది. నారా లోకేష్ గారు ఆరోపణలు చేసే ముందు ఒక కొన్ని విషయాలు ఆయనకి కూడా తెలియజేయాలనుకుంటున్నా. ఇక్కడుండే సీనియర్ పాత్రికేయ మిత్రులు అందరూ కూడా మా నాన్నగారి గురించి తెలుసు. 25 సంవత్సరాల ముందు 2001లో ఆనాడు అతిపెద్ద మండలమైన తిరుపతి రూరల్ జెడ్పీటీసీగా 7,000 ఓట్ల పైగా గెలిచిన మా నాన్నగారిను ఆ రోజు చిత్తూరు డిస్టిక్లో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ ఉంటే మీరు మా నాన్నగారిని ప్రలో పెడదామని చెప్పి మా ఇంటికి ఆనాటి మంత్రులు ఎవరో పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు, ఆ రోజు పెద్దలు మంత్రులు ఆ రోజు మీరు పంపించి డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు ఫోన్ ఇచ్చి 2 కోట్ల రూపాయలు ఇస్తాం, మీకు జెడ్పీ వైస్ చైర్మన్ ఇస్తాం, ఫ్యూచర్ మొత్తం నేను చూసుకుంటాను, నేను ఉంటానని చెప్పి ఆ రోజు మీరు ఎన్నో హామీలు ఇస్తే 2 కోట్లు కాదు 20 కోట్లు ఇచ్చినా మీ పదవి తీసుకొని నాకు ఇచ్చినా కూడా నేను వైఎస్ఆర్ కుటుంబాన్ని, రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని మేము వదిలి రామని చెప్పి ఆ రోజు మేము ఆ పార్టీలో రాజశేఖర గారి కుటుంబంలో ఉండడం జరిగింది.